మరోసారి జగన్ని గెలిపిస్తే రాష్ట్రమే లేకుండా చేస్తాడు నిమ్మల. సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రమే లేకుండా చేస్తారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. సిపిఎస్ రద్దు హామీ అమలు చేయలేదని 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారని నిమ్మల విమర్శించారు. ఉచిత కరెంట్ 500కే సిలిండర్పై సీఎం కీలక సమావేశం. క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ 500 రూపాయలకే సిలిండర్ పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి పాల్గొన్నారు. వారం రోజుల్లో ఉచిత కరెంట్ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని నిన్న సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఏ తేదీ నుంచి అమలు చేస్తారనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిలకలూరిపేటలో సిద్ధం సభ. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 4వ సిద్ధం సభ జరగనుంది. మార్చి మొదటి వారంలో ఈ సభ జరగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో 54 సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నారు. సభ జరిగే తేదీని సీఎం జగన్ ప్రకటించనున్నారు. ఇప్పటివరకు భీమిలి, దెందులూరు, రాప్తాడ్లో సిద్ధం సభలు నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ తొలిసారి మాత్రమే గెలిచింది. చిలకలూరిపేటలోనూ తొలిసారి విజయం సాధించింది. సన్ఫ్లవర్ రైతులను ఆదుకోండి. మంత్రి హరీష్ రావు. మద్దతు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్న సన్ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మద్దతు ధర 6,760 ఉండగా బయట మార్కెట్లో 4,000 నుంచి 5,000 వరకే అమ్ముకోవాల్సి వస్తుంది. గతంలో మా ప్రభుత్వం పంటను కొని రైతులను ఆదుకుంది. మీరు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని ట్విట్టర్లో హరీష్ రావు పేర్కొన్నారు.